ఈ రోజు మనము 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులో భాగంగా క్లాస్ 24లో ఉన్నాము. ఈ క్లాస్ 24లో మనం షెల్ హ్యావ్ అండ్ విల్ హ్యావ్ ని ఉపయోగించి ఏదైనా ఒక పనిని భవిష్యత్తులో చేసేసి ఉంటాను, భవిష్యత్తులో ఒక పనిని పూర్తి చేసి ఉంటాను, ఉంటాము, ఉంటాడు, ఉంటది, ఉంటారు అని చెప్పినప్పుడు ఎలా చెప్పాలో నేర్చుకుందాము. ఇక్కడ చూడండి, షెల్ అంటే మనకు తెలుసు, విల్ అంటే కూడా మనకు తెలుసు. షెల్ అంటే విల్ అంటే ఏంటి? యాక్చువల్గా ఏదైనా ఒక పనిని భవిష్యత్తులో చేస్తాను, చేస్తాము, చేస్తాడు, చేస్తుంది అని చెప్పినప్పుడు మనము షెల్లుని కానీ విల్లుని కానీ ఉపయోగిస్తాము. మరి ఏదైనా ఒక పనిని భవిష్యత్తులో చేస్తాను, చెయ్యబోయే పనిని మనం చెప్పినప్పుడు భవిష్యత్తు పని కానీ, మరి ఇక్కడ నేను ఒక విషయం చెప్పాను. ఇక్కడ చూడండి, భవిష్యత్తులో ఒకానొక సమయంలో జరిగి ఉండే పనిని తెలిపినప్పుడు, అంటే ఒక పని జరిగి ఉండే పని అంటే ఆ పని భవిష్యత్తులో జరిగిపోయి ఉంటుంది. బేసికల్గా ఏదైనా ఒక పాస్ట్ యాక్షన్ ఎట్లా ఉంటుంది? ఇక్కడ చూడండి, పాస్ట్ యాక్షన్స్ ఇన్ ఫ్యూచర్ అని రాశాను. ఇది చాలా కాంట్రాడిక్టరీగా ఉంది. పాస్ట్ యాక్షన్స్ ఫ్యూచర్లో పాస్ట్ యాక్షన్స్ ఏంటి అని ఒక డౌట్ వస్తుంది మీకు. చెప్తాను చూడండి, ఇక్కడ క్లియర్గా చెప్తాను చూడండి. రేపు ఈ సమయానికి నేను సినిమా చూసేసి ఉంటాను, మే ఎండింగ్ వరకు కేజీఎఫ్ సినిమా రిలీజ్ అయి ఉంటుంది, ఈ నెక్స్ట్ వీక్ ఎండ్ కల్లా నేను ఇంగ్లీష్ నేర్చేసుకొని ఉంటాను, లేదా ఇయర్ ఎండింగ్ వరకు RRR RRR సినిమా రిలీజ్ అయి ఉంటుంది. ఏదైనా ఒక పని భవిష్యత్తులో జరిగిపోయి ఉంటుంది అని చెప్పి మనం ఇమాజిన్ చేసుకొని ప్రిడిక్ట్ చేసి ఒక ఊహాజనితంగా అప్పుడు జరిగిపోయి ఉంటుంది అని చెప్పి మనము ఇప్పుడే ముందే ప్రిడిక్షన్ చేసినప్పుడు మనము ఈ షెల్ హ్యావ్ విల్ హ్యావ్ ఉపయోగిస్తాము. చిన్న ట్రిక్ చెప్తాను. షెల్ అంటే భవిష్యత్తు గురించి చెప్తుంది, విల్ అన్నా కూడా భవిష్యత్తు గురించి చెప్తుంది. అండ్ వి నో వెల్ అబౌట్ దిస్. షెల్ని విల్ని ఆల్టర్నేట్గా యూస్ చేసుకోవచ్చు. నేను పర్సనల్గా మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటి అని అంటే, ఈ విల్ హ్యావ్ని మనం తీసుకుందాం ఎప్పుడు కూడా. ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ షెల్ హ్యావ్, వి షెల్ టేక్ విల్ హ్యావ్ ఫర్ గ్రాంటెడ్. అండ్ ఈ విల్ హ్యావ్తోనే మనం సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేయడానికి మనం ప్రయత్నిద్దాము. ఎందుకనంటే విల్ హ్యావ్తోని కొలాక్యువల్ లాంగ్వేజ్ అంటే వాడుక భాషలో మాట్లాడినప్పుడు కానీ, రిటర్న్ టెక్స్ట్లో రాసినప్పుడు కానీ, చదివినప్పుడు కానీ మనం ఈ విల్ హ్యావ్ని మనం ఈజీగా గుర్తుపట్టవచ్చు, మాట్లాడవచ్చు, ఈజీగా ఉంటుంది. కాబట్టి మనం ఈ విల్ హ్యావ్నే తీసుకుందాము. మీకు తెలుసు, హ్యావ్ వచ్చినప్పుడు వర్బ్ ఏ ఫామ్లో రావాలి? పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్లో రావాలి. పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ అంటే జరిగిపోయింది. గాన్, టేకెన్, సీన్, ఏదైనా ఒక పని జరిగిపోయి ఉంటుంది. టేకెన్ అంటే తీసుకొని ఉండుట, గాన్ అంటే వెళ్ళటము, సీన్ అంటే చూడటము, ఆ పని జరిగిపోయి ఉంటుంది. మరి షెల్ విల్ అంటే భవిష్యత్తు గురించి చెప్తుంది. హ్యావ్ దేని గురించి చెప్తుంది? ఒక పని జరిగిపోయి ఉంటుంది అంటే భవిష్యత్తులో ఒక పని జరిగిపోయి ఉంటుంది అని చెప్పినప్పుడు మనం ఇలా షెల్ హ్యావ్ విల్ హ్యావ్ని తీసుకుంటాము. నేను పర్సనల్గా మీకు రికమెండ్ చేసేది ఏంటి అని అంటే, ఐవీకి షెల్ హ్యావ్ తీసుకుంటాము, యూ దే హీ షీట్కి విల్ హ్యావ్ తీసుకుంటాము. సో ఇక్కడ మనకు షెల్ హ్యావ్ విల్ హ్యావ్ ఉన్నప్పటికీ కూడా నేను మీకు పర్సనల్గా రికమెండ్ చేసేది ఏంటి అని అంటే, కొలాక్యువల్ లాంగ్వేజ్లో వాడుక భాషలో ఎక్కువగా మనం విల్ హ్యావ్నే చూస్తాం కాబట్టి, విల్తోనే ఎక్కువగా సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేస్తాము, మాట్లాడతాం కాబట్టి ఈ ఐవి యూ దే హీ షీట్ ఉన్నప్పుడు మొత్తం కూడా మీరు విల్ హ్యావ్తోనే చెప్పండి. లీవ్ దిస్ షెల్ హ్యావ్, బట్ ఐడియా కోసం మాత్రం షెల్ హ్యావ్ యూజ్ చేయండి. అండ్ మోస్ట్లీ వీ డోంట్ యూజ్ దిస్ హెల్పింగ్ వర్బ్ షెల్ హ్యావ్ అండ్ విల్ హ్యావ్ డ్యూరింగ్ అవర్ కాన్వర్జేషన్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. అంటే మన రోజువారీ జీవితంలో వీటిని మనం రెగ్యులర్గా యూజ్ చేయము. బట్ తెలుసుకుంటే రేపు ఏదైనా న్యూస్ పేపర్ కానీ, మ్యాగజైన్ కానీ, రిటర్న్ టెక్స్ట్ కానీ, నావెల్స్ కానీ, ఎక్కడైనా ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు కానీ, మనం విన్నప్పుడు కానీ, చదువుతున్నప్పుడు కానీ దీని గురించి ఒక ఐడియా ఉంటే, ఓహో ఇది ఈ సందర్భమా అని మనకు అర్థమైపోతుంది అన్నట్టు. సో షెల్ విల్ అంటే భవిష్యత్తు, హ్యావ్ అంటే కంప్లీట్ అయిపోయింది. టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ విల్ ఆల్రెడీ హ్యావ్ హ్యాపెండ్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్ అంటే ఫ్యూచర్లో ఒక సమ్ పాయింట్ ఆఫ్ టైంలో ఆ పని జరిగిపోయి ఉంటుంది అని దాని అర్థం. దాని ఎగ్జాంపుల్స్ ఏంటో ఇప్పుడు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మనం హ్యావ్ ఫార్మ్స్ ఎక్కడ వచ్చినా కానీ జాగ్రత్తగా వినండి. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, షెల్ హ్యావ్, విల్ హ్యావ్, షుడ్ హ్యావ్, మస్ట్ హ్యావ్, మే హ్యావ్, మైట్ హ్యావ్, కుడ్ హ్యావ్, వుడ్ హ్యావ్, ఎప్పుడైనా సరే హ్యావ్ తర్వాత వర్బ్ యూజ్ చేయాల్సి వస్తే పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్లో యూజ్ చేయాలి. ఆ పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ అంటే ఏంటో చెప్తాను, దాన్ని ఎలా యూజ్ చేయాలో కూడా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను. దానికంటే ముందు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, షెల్కి నాట్ యాడ్ చేస్తే షాంట్ అంటాము, విల్కి నాట్ యాడ్ చేస్తే వోంట్ అంటాము. ఒకవేళ మనం షార్ట్ కట్లో కాకుండా డైరెక్ట్గా చెప్తే షెల్ నాట్ అంటాము, దీన్ని విల్ నాట్ అంటాము. అందుకనే షెల్ నాట్ హ్యావ్ అని చెప్పి పలకాలి, విల్ నాట్ హ్యావ్ అని చెప్పి పలకాలి, లేదా షార్ట్ కట్లో షాంట్ హ్యావ్ అని చెప్పాలి, వోంట్ హ్యావ్ అని చెప్పాలి. దీనికి కొన్ని కీవర్డ్స్ ఉంటాయి.
బై టుమారో, బై నెక్స్ట్ వీక్, బై ద టైమ్ అంటే బై ద టైమ్ అంటే బై 5 o'clock ఐ విల్ హ్యావ్ వాచ్డ్ వకీల్ సాబ్ మూవీ అంటే ఈరోజు 5 o'clockకి ఆ సినిమా నేను చూస్ చేసి ఉంటాను అని చెప్పాలనుకోండి, అంటే ఈవినింగ్ 5 o'clockకి. నేను ఇప్పుడు పొద్దున అనుకోండి, ఐ విల్ హ్యావ్ వాచ్డ్ వకీల్ సాబ్ మూవీ బై 5 o'clock ఇన్ ద ఈవినింగ్ అంటే ఈవినింగ్ 5 o'clock కల్లా నేను ఆ సినిమాను చూసేసి ఉంటాను. భవిష్యత్తులో ఆ పని పూర్తి చేసి ఉంటాను, ఆ పనిని మేము పూర్తి చేసి ఉంటాము, అతడు పూర్తి చేసి ఉంటాడు, ఆమె పూర్తి చేసి ఉంటుంది. ఒక పని భవిష్యత్తులో ఒకానొక సమయం వరకు అది పూర్తి చేయబడి ఉంటుంది అని చెప్పే సందర్భంలో మనము షెల్ హ్యావ్ని విల్ హ్యావ్ని ఉపయోగిస్తాము. ఈ కీవర్డ్స్ని యూజ్ చేస్తూ మనం చెప్తుంటాం బేసికల్గా. ఇప్పుడు దీన్ని ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తూ ఎగ్జాంపుల్స్ ఇస్తాను. భవిష్యత్తులో ఒక పనిని చేసేసి ఉంటాను, ఉంటాము, ఉంటారు అని చెప్పినప్పుడు యూజ్ చేస్తారు ఈ షెల్ హ్యావ్ విల్ హ్యావ్ అని చెప్పాను కదా. ఇప్పుడు చూడండి, ఐ వి యూ దే హీ షీట్ ఏ సబ్జెక్ట్ ప్రొనౌన్ మీరు తీసుకున్నా నేను మీకు రికమెండ్ చేసేది ఏంటి అంటే విల్ హ్యావ్ని యూజ్ చేయండి ఇన్స్టెడ్ ఆఫ్ షెల్ హ్యావ్. ఎందుకంటే ఇది కొంచెం మెలోడియస్గా ఉంటుంది అండ్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ వి ఫైండ్ దిస్ ఇన్ అవర్ కాన్వర్జేషన్స్ అన్నట్టు. మనం మాట్లాడుతున్నప్పుడు మన సంభాషణలో ఈ విల్ హ్యావ్ అనేది రెగ్యులర్గా మనము వినిపిస్తుంటుంది, మనకు దాన్ని అనుభవపూర్వకంలో మనకు వస్తుంది కాబట్టి విల్ హ్యావ్నే తీసుకుందాము. ఐ విల్ హ్యావ్ వాచ్డ్ ఏ మూవీ బై ద ఎండ్ ఆఫ్ దిస్ వీక్ అంటే ఈ వారం చివరికల్లా నేను ఒక సినిమా చూసేసి ఉంటాను. అంటే ఒక యాక్షన్ అనేది పాస్ట్ యాక్షన్ అనేది ఫ్యూచర్లో పని జరిగిపోయి ఉంటుంది, భవిష్యత్తులో ఒక పని ఆల్రెడీ చేసేసి ఉంటాను అని చెప్పినప్పుడు మనము ఈ షెల్ హ్యావ్ విల్ హ్యావ్ని తీసుకుంటున్నాము. అండ్ మై రికమెండేషన్ ఈస్ టు టేక్ విల్ హ్యావ్. అండ్ ఈ ఐతో నేను తీసుకున్నాను, మీరు వి యూ దే హీ షీట్తో తీసుకొని 135 పేజీలో హోంవర్క్ చేయండి. అండ్ దట్ టు పాజిటివ్ సెంటెన్స్, ఇంట్రాగేటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్ అండ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ని ఎలా ఫ్రేమ్ చేయాలో ఇప్పుడు చెప్తాను. మీరు ఆ విధంగానే 135 పేజీలో హోంవర్క్ చేసి మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో కానీ వాట్సాప్ గ్రూప్లో కానీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. రైట్, ఐ విల్ హ్యావ్ రిలీజ్డ్ ఏ బుక్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్. నేను ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ బుక్ రాస్తున్నాను, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ రాస్తున్నాను. ఆల్రెడీ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ రాశాను కదా, ఇప్పుడు కాంపిటేటివ్ ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించినటువంటి ఒక బుక్ రాస్తున్నాను. అది ఈ ఇయర్ ఎండింగ్ కల్లా నేను రిలీజ్ చేసి ఉంటానని చెప్పాలనుకోండి, ఐ విల్ హ్యావ్ రిలీజ్డ్ ఏ బుక్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ అని చెప్తున్నాను అన్నట్టు. అంటే ఈ ఇయర్ ఎండింగ్ కల్లా ఒక బుక్ని నేను విడుదల చేసి ఉంటాను అని దాని అర్థం. ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్ మై వర్క్ బై ద ఎండ్ ఆఫ్ ద డే. నేను ఈ రోజు చివరి కల్లా, బై ద ఎండ్ ఆఫ్ ద డే అంటే ఈ రోజు చివరి కల్లా నా పనిని మొత్తం పూర్తి చేసి ఉంటాను, నా పనిని పూర్తి చేసి ఉంటాను అని చెప్పినప్పుడు ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్ మై వర్క్ అని చెప్తుంటాను అన్నట్టు. సో ఐ విల్ హ్యావ్ మెట్ మై ఫ్రెండ్స్ టుమారో బై దిస్ టైమ్. రేపు ఒక గెట్ టుగెదర్ పార్టీ ఉంది, రేపు వీకెండ్ ఉంది, ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం, మా ఫ్రెండ్స్ని కలుద్దాం అనుకున్నాము. అయితే ఈ రోజే చెప్తున్నాను అన్నట్టు. ఏమంటానంటే రేపు ఈ సమయం కల్లా మా ఫ్రెండ్స్ని నేను కలిసి ఉంటాను, మీట్ అయి ఉంటాను అని దాని అర్థం. ఐ విల్ హ్యావ్ జాయిన్డ్ ఇన్ ఇండియన్ ఆర్మీ బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్. మీరు లేదా ఫ్రెండ్ ఉన్నారు, మీ బ్రదర్ ఉన్నారు, వాళ్ళకి ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవ్వడం అనేది ఒక కోరిక. అతను ఈ ఇయర్ ఎండింగ్ కల్లా ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయి ఉంటాడు, అక్కడ పని చేస్తూ ఉంటాడని చెప్పాలనుకోండి, హీ విల్ హ్యావ్ వర్క్డ్ దేర్ ఇన్ ఇండియన్ ఆర్మీ, he will have joined in Indian Army by the end of the year, by the end of 2021 అని చెప్పాలి. నేను ఐతో చెప్తున్నాను, మీరు మిగతా సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ తో ఇలాగే విల్ హ్యావ్ యూజ్ చేసి చెప్పండి. ఐ విల్ హ్యావ్ రిటర్న్ ఏ బుక్, ఐ విల్ హ్యావ్ రిటర్న్ ఏ బుక్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్. ఈ మంత్ చివరికల్లా నేను ఒక బుక్ని రాసి ఉంటాను, పూర్తి చేసి రాసి ఉంటాను అని చెప్పినప్పుడు చెప్తాము. ఐ విల్ హ్యావ్ పర్చేస్డ్ ఏ కార్. నేను ఒక కార్ని పర్చేస్ చేసి ఉంటాను. పర్చేస్ చేయడం అంటే కొనుగోలు చేసి ఉంటాను. ఐ విల్ హ్యావ్ పర్చేస్డ్ ఏ కార్ బై 2022 కల్లా నేను ఒక కార్ని పర్చేస్ అంటే కొనుగోలు చేసి కొని ఉంటాను అని దాని అర్థం. ఐ విల్ హ్యావ్ విజిటెడ్ యూరోప్. నేను యూరోప్ని సందర్శించి ఉంటాను. ఎప్పుడు? ఫ్యూచర్లో. కాబట్టి ఎలా చెప్పాలి? బై 2022 ఐ విల్ హ్యావ్ విజిటెడ్ ఆల్ ద కంట్రీస్ ఆఫ్ యూరోప్. అంటే యూరోప్లో ఉన్న అన్ని దేశాలను నేను 2022 కల్లా చూసి ఉంటాను, సందర్శించి ఉంటాను అని దాని అర్థం. ఐ విల్ హ్యావ్ అటెండెడ్ ఏ నేషనల్ లెవెల్ సెమినార్ ఆన్ బిహాఫ్ ఆఫ్ వశిష్ఠ 360. వశిష్ఠ 360 తరపున నేను ఒక నేషనల్ లెవెల్ సెమినార్, సింఫోషియాను, ఒక సెమినార్కి, వర్క్షాప్కి అటెండ్ అయ్యి హాజరై ఉంటాను బై ద ఎండ్ ఆఫ్ దిస్ వీక్ అని చెప్తుంటాం అన్నట్టు. అన్నీ కూడా ఫ్యూచర్లోనే జరుగుతున్నాయి కాబట్టి
బై అని, బై ద ఎండ్ ఆఫ్ అని, బై నెక్స్ట్ అని, బై నెక్స్ట్ మంత్ అని, బై నెక్స్ట్ వీక్ అని, బై నెక్స్ట్ ఇయర్ అని ఈ రకంగా చెప్తుంటాం అన్నట్టు. ఐ విల్ హ్యావ్ రీచ్డ్ మై గోల్స్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్. ఈ ఇయర్ ఎండింగ్ కల్లా నా గోల్స్ అని నేను చేరుకొని ఉంటాను, రీచ్ అయి ఉంటాను అని అర్థం. ఐ విల్ హ్యావ్ గాన్ టు తిరుపతి టుమారో. రేపు టుమారో బై దిస్ టైమ్ ఐ విల్ హ్యావ్ గాన్ టు తిరుపతి. రేపు ఈ సమయానికి నేను తిరుపతికి వెళ్ళి ఉంటాను అని అర్థం. అంటే అక్కడికి రీచ్ అయి ఉంటానని చెప్పడానికి ఐ విల్ హ్యావ్ రీచ్ టు తిరుపతి. నేను అక్కడ తిరుపతిని సందర్శించుకొని ఉంటానని చెప్పడానికి ఐ విల్ హ్యావ్ విజిటెడ్ తిరుపతి, ఐ విల్ హ్యావ్ విజిటెడ్ లార్డ్ వెంకటేశ్వర. అంటే సందర్శించుకొని ఉంటాను అని చెప్పినప్పుడు సందర్శించడాన్ని మనం విజిటెడ్ అంటాం కాబట్టి అలా చెప్తుంటాం అన్నట్టు. ఇప్పుడు ఈ షెల్ హ్యావ్ని విల్ హ్యావ్ని యూజ్ చేసి మనం ఇక్కడ విల్ హ్యావ్నే తీసుకుందాము, షెల్ హ్యావ్ని పక్కన పెట్టేద్దాము. విల్ హ్యావ్ని తీసుకొని లేదా షెల్ హ్యావ్ని కూడా తీసుకొని పాజిటివ్ ఇంట్రాగేటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ని ఎలా ఫ్రేమ్ చేయాలో చెప్తాను. నేను ఇక్కడ చెప్పిన విధంగానే మీరు 135 పేజీలో వశిష్ఠ 360 స్పోకెన్ ఇంగ్లీష్ బుక్లో 135 పేజీలో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే ఏం చేస్తారు అంటే పాజిటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్ అండ్ నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అని చెప్పి 4 రకాలుగా ఇంగ్లీష్లో తెలుగులో రాసి మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో కానీ వాట్సాప్ గ్రూప్లో కానీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్స్ని ఎట్లా రాయాలో చెప్తాను. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా క్లియర్గా చెప్తాను. కాకపోతే శ్రద్ధగా వింటే ఈజీగా అర్థమవుతుంది. వీ షల్ హ్యావ్ కంప్లీటెడ్ ద కోర్స్. అంటే ఈ కోర్స్ 45 డేస్ ఇంగ్లీష్ కోర్స్ ఉంది కదా. వీ షల్ హ్యావ్ కంప్లీటెడ్ 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్. అంటే ఈ మంత్ చివరికల్లా, ఈ నెల చివరికల్లా మన 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సు పూర్తి చేసి ఉంటాము. మనము ఈ పూర్తి అయి ఉంటుంది, పూర్తి చేసి ఉంటాము అని చెప్పినప్పుడు ఇలా చెప్తుంటాం అన్నట్టు. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్లో మనకు 2 పదాలు ఉన్నాయి. 2 పదాలు ఉన్నప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఫస్ట్ వర్డ్, ఇది సెకండ్ వర్డ్ కింద తీసుకోవాలి. ఇది ఫస్ట్ వర్డ్, దీన్ని సెకండ్ వర్డ్ కింద తీసుకోవాలి. సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఏది ఉన్నా సరే, ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్ ఏది ఉన్నా సరే దాన్ని ఈ రెండింటి మధ్యన ప్లేస్ చేయాలి, పెడితే సరిపోతుంది. అప్పుడు ఇక్కడికి వచ్చింది చూసారా మధ్యలోకి, అప్పుడు ఏమవుతుందంటే క్వశ్చన్ అవుతుంది అన్నట్టు. వీ షల్ హ్యావ్ కంప్లీటెడ్ ద కోర్స్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్ అంటే ఈ మంత్ చివరికల్లా మన కోర్సును పూర్తి చేసి ఉంటాము అని దాని అర్థం. షెల్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద కోర్స్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్ అంటే ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నాం అన్నట్టు. మనం ఈ మంత్ కల్లా, ఈ మంత్ చివరికల్లా ఈ కోర్సు పూర్తి చేసి ఉంటామా అని అడుగుతున్నాము. లేదు, ఈ మంత్ చివరికల్లా మనం ఈ కోర్సును పూర్తి చేసి ఉండము అని చెప్పాలనుకోండి, ఈ షెల్కి నాట్ యాడ్ చేస్తే ఎప్పుడైనా సరే ఫస్ట్ వర్డ్కి నాట్ యాడ్ చేయాలి. మనం ఈ షెల్కి నాట్ యాడ్ చేసి చెప్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ హెల్పింగ్ వర్డ్ మొత్తంలో కూడా మనకు ఇది ఫస్ట్ వర్డ్ అయిపోయింది, ఇది సెకండ్ వర్డ్ అయిపోయింది. కాబట్టి ఇది ఫస్ట్ వర్డ్ కింద తీసుకోవాలి, ఇది సెకండ్ వర్డ్ కింద తీసుకోవాలి. ఇప్పుడు సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఏది ఉన్నా దాన్ని తీసుకొచ్చి మధ్యలో పెడితే ఈ రకంగా మధ్యలోకి వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, షెల్ వి నాట్ హ్యావ్ కంప్లీటెడ్ ద కోర్స్ అంటే మనము ఈ 45 రోజుల కోర్సుని ఈ మంత్ చివరికల్లా పూర్తి చేసి ఉండమా అని అర్థం. మనము ఈ 45 రోజుల కోర్సుని పూర్తి చేసి ఉండము అని చెప్పడానికేమో షెల్ నాట్ హ్యావ్ అని చెప్పి చెప్తున్నాము. ఒకవేళ ఉండమా అని అడిగినప్పుడు షెల్ వి నాట్ హ్యావ్ కంప్లీటెడ్ ద కోర్స్ అని చెప్తున్నాం అన్నట్టు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. హీ విల్ హ్యావ్ అచీవ్డ్ హిస్ గోల్స్ బై నెక్స్ట్ ఇయర్. నెక్స్ట్ ఇయర్ కల్లా అతను తన గోల్స్ని, తన లక్ష్యాలను చేరుకొని ఉంటాడు. రీచ్డ్ ఆర్ అచీవ్డ్, సాధించి ఉంటాడు. అంటే నెక్స్ట్ ఇయర్ కల్లా అతని గోల్స్ని అతను సాధించి ఉంటాడు అని చెప్పినప్పుడు హీ విల్ హ్యావ్ అచీవ్డ్. చూడండి ఇక్కడ హ్యావ్ తర్వాత వర్బ్ మనం పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్లో యూజ్ చేస్తున్నాం. ఇక్కడ కూడా వర్బ్ని పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్లో ఉపయోగిస్తున్నాం. అండ్ ఇది ఫస్ట్ వర్డ్ కింద తీసుకోవాలి, ఇది సెకండ్ వర్డ్ కింద తీసుకోవాలి. మనము ఇక్కడ షెల్ హ్యావ్ ఉపయోగించాం కదా, మరి ఇక్కడ విల్ హ్యావ్ అని ఉపయోగిస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందనంటే నో ప్రాబ్లం. ఐ పర్సనల్లీ రికమెండ్ యూ టు యూజ్ విల్ హ్యావ్ ఓన్లీ. ఇక్కడ ఫస్ట్ వర్డ్కి సెకండ్ వర్డ్కి మధ్యన ఈ సబ్జెక్టివ్ ప్రొనౌన్ పెడితే అది ఇక్కడికి వచ్చేస్తుంది. అప్పుడు క్వశ్చన్ అవుతుంది, విల్ హీ హ్యావ్ అచీవ్డ్ హిస్ గోల్స్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ అంటే ఈ ఇయర్ చివరికల్లా, ఈ సంవత్సరం చివరికల్లా అతను తన లక్ష్యాలను సాధించి ఉంటాడా అంత అర్థం. అతను సాధించి ఉండడం అని చెప్పడానికి ఫస్ట్ వర్డ్కి నాట్ యాడ్ చేస్తే నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది. హీ విల్ నాట్ హ్యావ్ లేదు ఇక్కడ, హీ విల్ నాట్ హ్యావ్ అచీవ్డ్ హిస్ గోల్స్. హీ విల్ నాట్ హ్యావ్ అచీవ్డ్ హిస్ గోల్స్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్. అప్పుడు ఏమవుతుంది, హీ విల్ నాట్ హ్యావ్ అచీవ్డ్ హిస్ గోల్స్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ అంటే ఈ సంవత్సరం చివరికల్లా తన గోల్స్ని, తన లక్ష్యాల్ని పూర్తి చేసి ఉండరు అని అర్థం. ఇక్కడ కూడా హ్యావ్ లేదు,
రాస్తున్నాను హ్యావ్ ఇక్కడ. విల్ హీ హ్యావ్ ఇక్కడ ఇది ఫస్ట్ వర్డ్ కింద తీసుకోవాలి, సెకండ్ వర్డ్ కింద తీసుకోవాలని చెప్పాను కదా. సబ్జెక్టివ్ ప్రొనౌన్ని రెండింటి మధ్యన ప్లేస్ చేసి సరిపోతుంది. విల్ హీ మధ్యలోకి వచ్చింది. విల్ హీ నాట్ హ్యావ్ అచీవ్డ్ హిస్ గోల్స్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ ఆర్ బై నెక్స్ట్ ఇయర్, అంటే బై నెక్స్ట్ ఇయర్ కల్లా, మళ్ళీ వచ్చే సంవత్సరం కల్లా అతను తన లక్ష్యాలను పూర్తి చేసి ఉండడు అని చెప్పినప్పుడు హీ విల్ నాట్ హ్యావ్ అచీవ్డ్ హిస్ గోల్స్ అని చెప్తాం. అతను పూర్తి చేసి ఉండడా అని మళ్ళీ క్వశ్చన్ అడగాలనుకోండి, దీన్ని నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటాం. మళ్ళీ క్వశ్చన్ అడగాలనుకోండి, విల్ హీ నాట్ హ్యావ్ అచీవ్డ్ హిస్ గోల్స్ బై ద ఎండ్ ఆఫ్ నెక్స్ట్ ఇయర్ ఆర్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్, ఆర్ ఇక్కడ ఇచ్చినది ఏంటంటే నెక్స్ట్ ఇయర్ కదా, బై నెక్స్ట్ ఇయర్ అంటే నెక్స్ట్ ఇయర్ కల్లా అతను తన లక్ష్యాలను సాధించి ఉండడా అని దాని అర్థం. ఇంతకుముందు నేను చెప్పినట్టు ఒక 10 ఎగ్జాంపుల్స్ ఇచ్చి చెప్పాను కదా, రిలీజ్డ్, వాచ్డ్, సీన్, లర్న్ట్, విజిటెడ్ అని చెప్పి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను కదా. వాటితో మీరు ఏం చేస్తారు అని అంటే వి, యూ, దే, హీ, షీట్తో ఇలాగే పాజిటివ్ ఇంట్రాగేటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ ఇంగ్లీష్లో తెలుగులో ప్రాక్టీస్ చేయండి. గలగలా మాట్లాడడానికి ట్రై చేయండి. 45 డేస్లో ఇంగ్లీష్ మీరు ఖచ్చితంగా నేర్చుకుంటారు. హోప్ యూ అండర్స్టాండ్ వెల్. ఆల్ ద బెస్ట్.